హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు STR తెలుగు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మీరు నన్ను ఇలా సపోర్ట్ చేయడం ద్వారా ఇంకా కొత్త కొత్త టాపిక్స్ తో మీ ముందుకు వస్తాను. ఈ రోజు మన టాపిక్ వచ్చేటప్పటికి గాస్ డైవర్జెన్స్ థియరం. సో లాస్ట్ 2 క్లాసెస్ లో మనం గాస్ డైవర్జెన్స్ మీద 2 ప్రాబ్లమ్స్ అనేవి చేసాం. దిస్ ఇస్ ద థర్డ్ ప్రాబ్లం. సో ఏమి ఇచ్చాడో ముందుగా చూసి ఆ తర్వాత చేద్దాం. వెరిఫై గాస్ డైవర్జెన్స్ థియరం ఫర్ f vector is equal to 4xzi minus y2j plus yzk taken over the cube bounded by planes x is equal to 0, x is equal to 1, y is equal to 0, y is equal to 1, z is equal to 0, z is equal to 1 అని ఇచ్చాడు. అంటే ఏం చేయమంటున్నాడు? వెరిఫై గాస్ డైవర్జెన్స్ థియరం. గాస్ డైవర్జెన్స్ థియరం ని వెరిఫై చేయమంటున్నాడు. సో మనకి f వెక్టర్ ఇచ్చాడు. ఈ f వెక్టర్ తీసుకొని గాస్ డైవర్జెన్స్ థియరం అనేది వెరిఫై చేయమన్నాడు. అలానే మనకి ఏమి ఇచ్చాడంటే టేకెన్ ఓవర్ క్యూబ్. సో మనకి ఇక్కడ ఏ డయాగ్రామ్ ఇచ్చాడంటే క్యూబ్ డయాగ్రామ్ ఇచ్చాడు అన్నమాట, బౌండెడ్ బై ద ప్లేన్స్. సో ఆ క్యూబ్ యొక్క ప్లేన్స్ ఇచ్చాడు అన్నమాట. ఏంటి? x is equal to 0, x is equal to 1, y is equal to 0, y is equal to 1, z is equal to 0, z is equal to 1. సో ఈ విధంగా మనం ముందుగా గాస్ డైవర్జెన్స్ థియరం యొక్క ఫార్ములా ఏంటో చూసి ఆ తర్వాత క్యూబ్ ని డ్రా చేద్దాం మనం. సో గాస్ డైవర్జెన్స్ థియరం యొక్క డెఫినిషన్ ఏంటి? అదే ఫార్ములా ఏంటి? డబుల్ ఇంటిగ్రల్ under the surface S f vector dot n cap ds is equal to triple integral v divergence f vector dot ds అన్నమాట. సో దిస్ ఇస్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ గాస్ డైవర్జెన్స్ థియరం. సో గాస్ డైవర్జెన్స్ థియరం వచ్చింది. ఇప్పుడు మనకి ఏం చేయమన్నాడు? వెరిఫై చేయమన్నాడు. అంటే ఏంటంటే ఇక్కడ LHS కనుక్కోవాలి, మనం RHS కూడా కనుక్కోవాలి. ఈ రెండు ఈక్వల్ చేయాలి. అప్పుడే గాస్ డైవర్జెన్స్ థియరం ని వెరిఫై చేసినట్టు లెక్క. సో ఇప్పుడు f vector dot n cap ds ఫార్ములా రాసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే మనకి క్యూబ్ ని డ్రా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఏమేమి యాక్సిస్ ఇచ్చాడు? x యాక్సిస్ ఇచ్చాడు, y యాక్సిస్ ఇచ్చాడు, z యాక్సిస్ ఇచ్చాడు. సో ఈ మూడిటిని తీసుకుందాం ఇప్పుడు. సో z యాక్సిస్ తీసుకుందాం, ఇది y యాక్సిస్ తీసుకుందాం, ఇది x యాక్సిస్ తీసుకుందాం. సో ఇది x యాక్సిస్ తీసుకుందాం, ఇది y యాక్సిస్ తీసుకుందాం, ఇది z యాక్సిస్ తీసుకుందాం. సో ఇలా తీసుకున్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అబ్జర్వ్ చేయండి, x is equal to 0 అని ఇచ్చాడు. అంటే x is equal to 0 అంటే ఇక్కడ, అలానే x is equal to 1 అని ఇచ్చాడు. x is equal to 1 అంటే సపోజ్ ఇక్కడ అనుకుందాం మనం. సో x is equal to 0 వచ్చింది, x is equal to 1 వచ్చింది. సో y is equal to 0, y is equal to 0 అంటే ఇక్కడ, y is equal to 1 అంటే ఇక్కడ తీసుకుందాం. అలానే z is equal to 0, z is equal to 1, z is equal to 0 అంటే ఇక్కడ, z is equal to 1 అంటే ఇక్కడ తీసుకుందాం. సో మనకి 3 వెర్టిసెస్ వచ్చినాయి. సో వీటి పరంగా మనం ఇప్పుడు ఏం చేస్తామంటే క్యూబ్ అనేది డ్రా చేయాలి. క్యూబ్ అనేది ఎలా డ్రా చేస్తామంటే, సో ఇప్పుడు ఇది డ్రా చేద్దాం. z యాక్సిస్ y యాక్సిస్ మీద ఒక స్క్వేర్ అనేది డ్రా చేసాం. అలానే ఇక్కడ ఒక స్క్వేర్ అనేది డ్రా చేద్దాం. సో ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూస్తే x, y, z యాక్సిస్ మీద మనకి క్యూబ్ అనేది డ్రా చేసాం. సో డ్రా చేసాం కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ దీన్ని O అనుకుందాం. O A B C, O A B C D, తర్వాత E F G అనుకుందాం. సో ఎవ్రీ కాలమ్ కి మనం ఏం చేస్తామంటే A B C D అని అనుకున్నాం అన్నమాట. సో ఈ విధంగా మనం డ్రా చేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఇక్కడ ఆరిజిన్ అంటే ఏముంటది? 0, 0, 0. సో అలానే ఇప్పుడు ఈ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే x అనేది మనకి 1 ఉంది, y ఎంత అయింది? అప్పుడు మనకి ఎంత అయిందంటే y అనేది 0 అయిపోయింది. అంటే x అనేది 1 ఉంది, ఇంకా మిగతా టర్మ్స్ రెండు 0 అయిపోతాయి. అంటే 1, 0, 0. సో వర్టిసెస్ రాసుకుందాం అన్నమాట. ఇక్కడ వచ్చేటప్పటికి
x 1 అయింది, y 1 అయింది, z 0 అయిపోయింది. అంటే 1, 1, 0. అలానే ఏ వర్టిసెస్ తీసుకునేటప్పటికి ఇక్కడ y మట్టికి 1 అయింది, అంటే 0, 1, 0. అలానే b వర్టిసెస్ తీసుకునేటప్పటికి ఇక్కడ z x వాల్యూ అనేది 0 అయిపోయింది, అంటే 0, 1, 1 అన్నమాట. సో అలానే c కి d కి g కి రాసుకున్నాం. సో c టర్మ్ వచ్చేటప్పటికి ఏమైందంటే z యాక్సిస్ మీద ఉంది కాబట్టి y x 0 అయిపోతే అప్పుడు y x 0 అయిపోతే 0, 0, 1 అన్నమాట. d దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైందంటే x z అంటే x z అంటే 1, 0, 1 వచ్చింది అనమాట. సో ఇప్పుడు g కి వచ్చేటప్పటికి ఏంటంటే 3 0 1s వస్తాయి అన్నమాట. సో ఎందుకు x యాక్సిస్ మీద ఉంది, y యాక్సిస్ మీద ఉంది, z యాక్సిస్ మీద మూడింటి మీద ఉంది కాబట్టి 1, 1 వచ్చింది అనమాట. సో ఈ విధంగా మనం డయాగ్రామ్ అనేది డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ముందుగా LHS RHS తీసుకొని డైవర్జెన్స్ ఎఫ్ వెక్టర్ అనేది కనుక్కుందాం. సో డైవర్జెన్స్ ఎఫ్ వెక్టర్ కనుక్కుంటే ఏమైందో చూద్దాం. డైవర్జెన్స్ ఎఫ్ వెక్టర్ is equal to I into dou by dou x plus j into dou by dou y plus k into dou by dou z into 4xzi minus y square j plus yzk. సో I into I టర్మ్ అనేది 1 అయింది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు x చేస్తాను కాబట్టి ఇక్కడ ఎంత అయిందంటే 4z అయింది అన్నమాట. మైనస్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తాను కాబట్టి ఇక్కడ మైనస్ 2y అయింది. అలానే విత్ రెస్పెక్ట్ టు z చేస్తాను కాబట్టి ఇక్కడ ప్లస్ y అయింది అన్నమాట, ప్లస్ y అయింది. సో ఇప్పుడు మనకి డైవర్జెన్స్ ఎఫ్ వెక్టర్ ఏమొచ్చింది 4z మైనస్ y వచ్చింది. సో డైవర్జెన్స్ ఎఫ్ వెక్టర్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ట్రిపుల్ ఇంటిగ్రల్ b అనేది డైవర్జెన్స్ ఎఫ్ వెక్టర్ కి యాడ్ చేస్తాం అన్నమాట. అప్పుడు ఏమొచ్చిందో చూద్దాం. సో మనకి డైవర్జెన్స్ ఎఫ్ వెక్టర్ అనేది 4z మైనస్ y వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ట్రిపుల్ ఇంటిగ్రల్ b అనేది అప్లై చేద్దాం డైవర్జెన్స్ ఎఫ్ వెక్టర్ కి. ఎఫ్ వెక్టర్ dv is equal to అప్పుడు ఏమొచ్చిందంటే ట్రిపుల్ ఇంటిగ్రల్ b అప్లై చేసినప్పుడు లిమిట్స్ కూడా అప్లై చేయాలి. సో దిస్ ఇస్ ద x లిమిట్, y లిమిట్, z లిమిట్. సో ఇంటిగ్రల్ యొక్క x లిమిట్ అన్నమాట, ఇంటిగ్రల్ యొక్క y లిమిట్ x y z ఆర్డర్ లో ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లిమిట్స్ కనుక్కుందాం. లిమిట్స్ కనుక్కునే ముందు డైవర్జెన్స్ ఎఫ్ వెక్టర్ అంటే ఏంటి 4z మైనస్ y. సో dv అంటే మనకి ఏమొచ్చిందంటే dz dy dx వచ్చింది అన్నమాట. సో లిమిట్స్ వచ్చేటప్పటికి మనం ఎలా తీసుకుంటామంటే ఇప్పుడు x యాక్సిస్ చూడండి, x యాక్సిస్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉంది, మినిమం 0 మాక్సిమం 1. సో లిమిట్స్ వచ్చేటప్పటికి 0 to 1. y లిమిట్స్ వచ్చేటప్పటికి మినిమం 0 మాక్సిమం 1 అన్నమాట. సో 0 to 1. అలానే z లిమిట్స్ వచ్చేటప్పటికి మినిమం 0 మాక్సిమం 1. సో 0 to 1. సో లిమిట్స్ కూడా వచ్చినాయి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రల్ 0 to 1, ఇంటిగ్రల్ 0 to 1. ఫస్ట్ ఏ ఇంటిగ్రేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు dz తో ఇంటిగ్రేషన్ అనేది చేయాలి. సో లాస్ట్ క్లాస్ లో కూడా మీకు చెప్పాను విత్ రెస్పెక్ట్ టు dz చేసి ఆ తర్వాత dy చేసి ఆ తర్వాత dx అనేది చేయాలన్నమాట, ఒక ఆర్డర్ లో రావాలి. సో విత్ రెస్పెక్ట్ టు z చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ z ఏమైందంటే 4z² by 2 minus yz. లిమిట్స్ వచ్చేటప్పటికి 0 to 1 dy dx. సో ఇప్పుడు ఏమైందంటే 0 to 1 ఇప్పుడు ఏమైంది లిమిట్స్ అప్లై చేసినప్పుడు ఇక్కడ 1 minus 0 minus y into 1 minus 0 విత్ రెస్పెక్ట్ టు z తో చేసాం కాబట్టి z లో సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట ఈ లిమిట్స్ అనేవి 0 to 1. సో ఇక్కడ ఏంటంటే 2 వచ్చింది అన్నమాట, 2 లో 4 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో 2 into z² అంటే 1 minus 0 minus y into 1 minus 0 dy dx. సో ఇప్పుడు ఏమొచ్చింది 0 to 1 ఇంటిగ్రల్ 0 to 1 2 minus y వచ్చింది into dy dx. సో ఇప్పుడు ఏంటి ఇంటిగ్రేషన్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు dy తో. అప్పుడు ఏమొచ్చిందంటే 2y minus y² by 2 into dx. సో లిమిట్స్ వచ్చేటప్పటికి 0 to 1. సో 0 to 1 into 2 into 1 minus 0 minus
1/2 into 1 minus 0. సో లిమిట్స్ అనేవి అప్లై చేసాం dx. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఏమొచ్చిందంటే ఇంటిగ్రల్ 0 to 1 into 2 minus 1/2 into dx అన్నమాట. సో ఇప్పుడు ఏమొచ్చింది ఇంటిగ్రల్ 0 to 1 2 to the power minus 1 అంటే 3/2 into dx వచ్చింది. సో దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే 3/2 into x లిమిట్స్ వచ్చేటప్పటికి 0 to 1 3/2 into 1 minus 0. సో మనకి ట్రిపుల్ ఇంటిగ్రల్ v డైవర్జెన్స్ f వెక్టర్ డాట్ dv ఎంత వచ్చిందంటే 3/2 వచ్చింది అన్నమాట. అంటే దిస్ ఇస్ ద RHS అన్నమాట. సో మనం ఫస్ట్ RHS కనుక్కుందాం. RHS అనేది మనకి ఎంత వచ్చింది 3/2 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే LHS కనుక్కుందాం. సో మనకి RHS అనేది ప్రూవ్ చేసాం, ఎంత 3/2 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, LHS కూడా ప్రూవ్ చేస్తే అప్పుడు గాస్ డైవర్జెన్స్ థియరం అనేది వెరిఫై అయినట్టు. సో LHS ఏంటి, గాస్ డైవర్జెన్స్ థియరం యొక్క LHS ఏంటంటే డబుల్ ఇంటిగ్రల్ అండర్ ద సర్ఫేస్ S f వెక్టర్ డాట్ n క్యాప్ ds అన్నమాట. సో f వెక్టర్ డాట్ n క్యాప్ ds అంటే సర్ఫేస్ అన్నమాట. డబుల్ ఇంటిగ్రల్ S f వెక్టర్ డాట్ n క్యాప్ ds. సో ఇప్పుడు మనం LHS అనేది ఎలా కనుక్కుంటామంటే ఈచ్ అండ్ ఎవ్రీ సర్ఫేస్ అనేది కనుక్కోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీ సర్ఫేసెస్ కి కనుక్కోవాలి. సో ఇప్పుడు మనకి ఏంటి, ఇక్కడ ఎన్ని సర్ఫేసెస్ ఉన్నాయి అబ్జర్వ్ చేయండి. DEFG అనేది ఒక సర్ఫేస్ అన్నమాట. అలానే CDGD అనేది ఒక సర్ఫేస్. అలా మనకి ఎన్ని సర్ఫేసెస్ ఉన్నాయి 1 చూడండి ఎన్ని సర్ఫేసెస్ ఉన్నాయో చెప్తా. ఫస్ట్ తీసుకోండి OEFA అనేది ఒక సర్ఫేస్ ఉంది. OEFA అనేది ఒక సర్ఫేస్ ఉంది. అలానే ఇంకో నెక్స్ట్ ఇదిగోండి తీసుకోండి FABG ABGF అన్నమాట. ABGF. అలానే తర్వాత నెక్స్ట్ ఈ సర్ఫేస్ తీసుకోండి. ఈ సర్ఫేస్ ఏంటి CDGB CDGB అనేది ఒక సర్ఫేస్ అన్నమాట. అలానే CDEO అనేది ఇంకో సర్ఫేస్ అన్నమాట. అలానే తర్వాత ఈ 4 సైడ్స్ అయిపోయింది, ఇంకో ఈ సైడ్ ఉంది, అదేంటిది DEFG. తర్వాత ఈ పైన సర్ఫేస్ అనేది రాసాం. ఆ తర్వాత అవుట్ Z y యాక్సిస్ మీద ఉన్న సర్ఫేస్ అదేంటి OABC. సో మనకి ఎన్ని సర్ఫేసెస్ ఉన్నాయో చూడండి 1 2 3 4 5 6. సో ఇది ఒక సర్ఫేస్ 1 2 3 4 5 6 సర్ఫేసెస్ ఉన్నాయన్నమాట. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ LHS లో ఈ 6 సర్ఫేసెస్ యొక్క f వెక్టర్ డాట్ n క్యాప్ ds అనేది మనం ఈచ్ అండ్ ఎవ్రీ సర్ఫేసెస్ కి కనుక్కొని ఆ టోటల్ వచ్చిన ఈ ఆరిట్లకి మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఈ ఆరిట్లకి వచ్చిన వాల్యూని ప్లస్ చేస్తే అప్పుడు మనకి టోటల్ సర్ఫేస్ f వెక్టర్ డాట్ n క్యాప్ ds అనేది వచ్చింది అన్నమాట. సో ముందుగా నేను అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ సర్ఫేసెస్ గురించి చెప్తాను, క్లారిటీగా వినండి. సో మనం ఏం చేసాం, f వెక్టర్ కూడా తీసుకున్నాం. f వెక్టర్ is equal to 4xz minus y2z plus yzk. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సర్ఫేస్, సో ఏ సర్ఫేస్ అన్నా తీసుకోవచ్చు. ఫస్ట్ ఇది తీసుకోవాలి అది తీసుకోవాలని ఏమి ఉండదు, ఏ సర్ఫేస్ అన్నా తీసుకోవచ్చు. సో నేను ఫస్ట్ స్టార్టింగ్ ఏ సర్ఫేస్ తీసుకుంటున్నానంటే OEFA తీసుకుంటున్నాను. OEFA. సో ఈ సర్ఫేస్ తీసుకున్నా కదా, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి నేను ఎలా తీసుకుంటున్నానంటే x యాక్సిస్ అనేది 0 O నుండి E కి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే x యాక్సిస్ ఎక్కడ నుండి ఎక్కడ వచ్చింది 0 to 0 to 0 to 1, 0, 0. y యాక్సిస్ అనేది y యాక్సిస్ ఎంత వచ్చింది 0 to 0 to 0 to ఎంత 0, 1, 0, 0, 1, 0. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇది XYZ డైరెక్షన్స్ కదా, ఇది x వాల్యూ అనేది 0 నుండి 1 కి చేంజ్ అయ్యింది. అలానే y వాల్యూ అనేది 0 నుండి 1 కి చేంజ్ అయ్యింది. కానీ మనకి ఏంటి z వాల్యూ అనేది
కాన్స్టెంట్ గా ఉంది అనమాట, 0 to 0 0 to 0 కాన్స్టెంట్ గా ఉంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ z వాల్యూని తీసుకుంటాం అన్నమాట. అంటే z ఈజ్ ఈక్వల్ టు 0 వాల్యూ తీసుకుంటాం. ఎందుకు కాన్స్టెంట్ గా ఉంటే ఆ వాల్యూ అనేది మనం తీసుకోవాలి. z ఈజ్ ఈక్వల్ టు 0 అది తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఏమైంది, z ఈజ్ ఈక్వల్ టు 0 అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే అప్పుడు ఏమైంది అంటే మనకి dz ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. సో ఇక్కడ వరకు వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే x లిమిట్స్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉన్నాయి, 0 to 1 లిమిట్స్, y లిమిట్స్ 0 to 1 అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే f(n) ds. సో ఇక్కడ మనకి f తెలుసు, n అంటే ఏంటంటే ఇక్కడ చూడండి o e f a, అది మనకి ఏ డైరెక్షన్ లో ఉందంటే సపోజ్ ఇప్పుడు i అనేది మనకి x యాక్సిస్ అనేది మనకి i డైరెక్షన్ లో పాస్ అయ్యింది అన్నమాట. అలానే y యాక్సిస్ అనేది మనకి j వెక్టార్ లో పాస్ అయ్యింది. అలానే z యాక్సిస్ వచ్చేటప్పటికి k. సో z పాజిటివ్ డైరెక్షన్ కి k, నెగటివ్ డైరెక్షన్ కి -k. అలానే y పాజిటివ్ డైరెక్షన్ j, నెగటివ్ డైరెక్షన్ కి -j. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం తీసుకున్న OEFA సర్ఫేస్ ఏ డైరెక్షన్ లో ఉంది. సో OEFA, సో z యాక్సిస్ అనేది పైన ఉంది, సో నెగటివ్ డైరెక్షన్ లో ఉంది. z యాక్సిస్ కి నెగటివ్ డైరెక్షన్ లో ఈ OEFA అనే సర్ఫేస్ ఉంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే z యాక్సిస్ డైరెక్షన్ ఏంటి, k వెక్టర్ తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇది నెగటివ్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే n క్యాప్ అనేది -k తీసుకుంటాం అన్నమాట. ఎందుకు -k అంటే ఇది ఈ సర్ఫేస్ అనేది z యాక్సిస్ కి నెగటివ్ డైరెక్షన్ లో ఉంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే -k అనేది తీసుకుంటాం. సో ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యాక్సిస్ ఏ డైరెక్షన్ లో ఉందో ముందు మనం అబ్జర్వ్ చేయాలి. అలా అబ్జర్వ్ చేసిన తర్వాత అది పాజిటివ్ గా నెగటివ్ గా చూసుకోవాలి. సో ఈ సర్ఫేస్ అనేది మనకి z యాక్సిస్ మీద నెగటివ్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి ఆ డైరెక్షన్ ని z యాక్సిస్ డైరెక్షన్ ని మనం k తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి నెగటివ్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి -k ని తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్స్ అనేది అప్లై చేద్దాం, డబుల్ ఇంటిగ్రల్. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేసినప్పుడు z వాల్యూ అనేది 0. సో ఇలా z వాల్యూ 0 అయినప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. z వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ z వాల్యూ 0 అయిపోయింది. -y2j ప్లస్ ఇక్కడ z వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ ఈ z వాల్యూ కూడా మనకి ఏమైందంటే 0 అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే -y2j ఇంటూ n క్యాప్ అంటే ఏంటి, మనకి -k వచ్చింది, -k ఇంటూ ds అంటే ఇక్కడ ఎంత వచ్చిందంటే y2j కాబట్టి సో విత్ రెస్పెక్ట్ టు dx dy dz తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే dx dy వచ్చింది అన్నమాట. సో z యాక్సిస్ అనేది మనకి 0 అయిపోయింది కాబట్టి dx dy వచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే j ఇంటూ k టర్మ్ అనేది ఎంత అయింది అంటే j ఇంటూ k వెక్టర్స్ అనేది మల్టిప్లై అయితే మనకి ఎంత అవుతాయి, 0 అయిపోతాయి. సో మనకి ఇక్కడ ఫైనల్ వాల్యూ ఎంత వచ్చిందంటే 0 అయిపోయింది. సో OEFA సర్ఫేస్ అనేది 0 అయింది. అంటే డబుల్ ఇంటిగ్రల్ f(n)ds సర్ఫేస్ OEFA అన్నమాట. ఎంత అయింది, 0 అయింది. అలానే మిగతా సర్ఫేసెస్ కూడా ఇప్పుడు కనుక్కున్నాం. అవి ఇంకా కొంచెం స్పీడ్ గా చెప్తాను చూడండి. సో ఇప్పుడు సెకండ్ సర్ఫేస్ తీసుకుందాం. సెకండ్ సర్ఫేస్ ఏం తీసుకుంటున్నామంటే FGBA తీసుకుంటున్నాం. FGBA. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏ వెక్టర్ అనేది తీసుకోండి. ఏ పాయింట్ అనేది తీసుకున్నప్పుడు ఏ పాయింట్ నుండి మనకి ఏమైందంటే ఏ పాయింట్ దగ్గర 0, 1, 0 అలానే 0, 1, 1 గా చేంజ్ అవుతుంది. A to B తర్వాత అలానే A to F తీసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఏమైందంటే 0, 1, 0 1, 1, 0. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే 0, 0 x యాక్సిస్ అనేది చేంజ్ అవ్వాలి, 1, 1 y యాక్సిస్ చేంజ్ అవ్వాలి, 0, 0 z యాక్సిస్ చేంజ్ అయింది. అలానే 0, 1
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి y యాక్సిస్ అనేది చేంజ్ అవ్వాలి. సో y యాక్సిస్ అనేది చేంజ్ అవ్వలేదు కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నా. dy ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అయింది 0 అయిపోయింది. సో ఇక్కడ n క్యాప్ వచ్చేటప్పటికి ఎంత అయిందంటే ఈ సర్ఫేస్ ఏ డైరెక్షన్ లో ఉందో చూసుకోండి. y యాక్సిస్ కి పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది. సో చూడండి y యాక్సిస్ కి పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది. సో y యాక్సిస్ డైరెక్షన్ మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం j తో. సో j వచ్చింది అన్నమాట. సో ఇప్పుడు మనకి డబుల్ ఇంటిగ్రల్ తీసుకున్నాం. సో ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 1 అన్నమాట. అంటే dy ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. సో y ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 4xz మైనస్ j ప్లస్ zk ఇంటూ i ఇంటూ j వచ్చింది అన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేసాం y ఈజ్ ఈక్వల్ టు 1 అని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం అన్నమాట. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి 4xz వచ్చింది మైనస్ j. ఇక్కడ y స్క్వేర్ ఉంది కాబట్టి 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి ప్లస్ zk. సో విత్ రెస్పెక్ట్ టు j ఇంటూ j టర్మ్ చేస్తే మనకి ఎంత అయిందంటే ఇంటిగ్రల్ -1 అయింది. సో ఇక్కడ మనకి y1 dy ఈజ్ ఈక్వల్ టు 0 అంటే dy ఇంటిగ్రేషన్ కాబట్టి ఇప్పుడు మనం ఏం తీసుకుంటామంటే ఇది ఫస్ట్ ఇది వచ్చేటప్పటికి x ఇంటిగ్రల్ అన్నమాట. సెకండ్ వచ్చేటప్పటికి z ఇంటిగ్రల్. సో ఇక్కడ మనం ఏ వాల్యూ తీసుకుంటున్నామో ఆ వాల్యూ కాకుండా మిగతా రెండు ఇంటిగ్రల్స్ అనేవి తీసుకోవాలి. సో ఇప్పుడు లిమిట్స్ వచ్చేటప్పటికి 0 to 1 సో -1. ఇప్పుడు dz ఇంటూ dx అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇంటిగ్రల్ 0 to 1 ఇంటిగ్రేషన్ చేస్తే z dx అన్నమాట. z dx. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. సో లిమిట్స్ అనేవి ఇప్పుడు అప్లై చేద్దాం. 0 to 1 ఇంటూ -1 ప్లస్ 0 dx అంటే ఇంటిగ్రల్ 0 to 1 dx వచ్చింది అన్నమాట. సో దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే x వచ్చింది 0 to 1 వచ్చింది. అప్పుడు -1 ప్లస్ 0 అప్పుడు ఎంత వచ్చింది -1 వచ్చింది. సో సెకండ్ సర్ఫేస్ మనం ఏం తీసుకున్నాం GFAB తీసుకున్నాం. GFAB is equal to -1 వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ సర్ఫేస్ ఏంటో చూద్దాం. సో థర్డ్ సర్ఫేస్ వచ్చేటప్పటికి మనం ఏం తీసుకుంటామంటే CDGB తీసుకుంటాం. CDGB. సో ఇప్పుడు ఏం తీసుకుంటామంటే C డైరెక్షన్ నుండి CD కి చేంజ్ చేస్తున్నాం. అంటే 0, 0, 1 to 0, 1, 1 అలానే ఇది CB ఇది CD ఎలా చేంజ్ అయింది 0 to 1 to 1, 0, 1. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ వాల్యూ చేంజ్ అవ్వాలా x చేంజ్ అయింది y చేంజ్ అయింది z చేంజ్ అవ్వాలి 1, 1, 1. సో సేమ్ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేస్తాం z వాల్యూ 1 తీసుకుంటాం అన్నమాట. అంటే dz is equal to 0. సో ఇలా తీసుకున్నాం. ఇప్పుడు ఈ సర్ఫేస్ అనేది ఏ డైరెక్షన్ లో ఉందో చూడండి. z యాక్సిస్ కి పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది. సో n cap is equal to k తీసుకుంటాం అన్నమాట. సో z వాల్యూ అనేది 1 అనేది దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. డబుల్ ఇంటిగ్రల్ v f vector డాట్ n cap ds అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏంటి z వాల్యూ 1. అప్పుడు మనకి ఎంత అయింది 4xi మైనస్ y స్క్వేర్ j ప్లస్ yk ఇంటూ k అన్నమాట. సో ఇంటిగ్రల్స్ ఉంటాయి డబుల్ ఇంటిగ్రల్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే z వాల్యూ అనేది 1 సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ 4x వచ్చింది. ఇక్కడ మైనస్ y స్క్వేర్ కదా మైనస్ y స్క్వేర్ అలానే వచ్చేసింది. ఇక్కడ z వాల్యూలో 1 అనేది సబ్స్టిట్యూట్ చేసాం yk వచ్చింది. ఇప్పుడు k ఇంటూ k వెక్టర్ అనేది 1 అయింది కాబట్టి ఇక్కడ టర్మ్ అనేది y వచ్చింది. సో ఇక్కడ dy dx వచ్చింది అన్నమాట. 0 to 1. సో ఇప్పుడు మనకి ఇంటిగ్రల్ 0 to 1 విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి y స్క్వేర్ బై 2 అన్నమాట. y స్క్వేర్ బై 2 0 to 1 dx అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు లిమిట్స్ అనేవి అప్లై చేద్దాం. 0 to 1 1/2 into 1 minus 0 dx. సో ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to 1 1/2 వచ్చింది. అంటే ఇప్పుడు 1/2 x లిమిట్స్ వచ్చేటప్పటికి 0 to 1 ఇంటిగ్రేషన్ అనేది చేసేసా.
అప్పుడు 1/2 ఇంటూ 1 మైనస్ 0 వచ్చింది. సో థర్డ్ సర్ఫేస్ మనకి ఎంత వచ్చిందంటే 1/2 వచ్చింది అన్నమాట. సో 3 సర్ఫేసెస్ అయిపోయినాయి. ఇంకా మనకి 3 సర్ఫేసెస్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. సో ఫోర్త్ సర్ఫేస్ వచ్చేటప్పటికి మనం ఏం తీసుకుంటామంటే ఇది అయిపోయింది, ఈ సర్ఫేస్ అయిపోయింది, నెక్స్ట్ ఈ సర్ఫేస్ తీసుకుందాం. సో ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే DCDEO. ఇప్పుడు మనం ఏం చేసుకుంటామంటే ఆరిజిన్ నుండి తీసుకుందాం OC అలానే OE. అప్పుడు మనం ఏం చేస్తాం 0, 0, 0, 2 0, 0, 1 అలానే 0, 0, 0, 2 1, 0, 0. సో ఇక్కడ మనకి చేంజ్ అయింది ఏంటి? x చేంజ్ అయింది, y చేంజ్ అవ్వాలి, z చేంజ్ అయింది. సో చేంజ్ అవ్వని వాల్యూ తీసుకోవాలి కాబట్టి y = 0, dz = 0. సో ఇది ఏ డైరెక్షన్ లో ఉందంటే y యాక్సిస్ కి నెగటివ్ డైరెక్షన్ లో ఉంది. అప్పుడు మనకి ఏమొచ్చిందంటే -a వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే మనకి ఎంత అయిందంటే y = 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ 0 అయిపోయింది. అప్పుడు మనకి ఏమొచ్చిందంటే 4xz వచ్చింది అన్నమాట. 4xz i ఇంటూ ఎంత n క్యాప్ అంటే -a ఇంటూ y అంటే dy dx అన్నమాట. సో ఈ విధంగా వచ్చింది కదా. i ఇంటూ z అంటే 0 అయిపోయింది కదా. సో మనకి ఫోర్త్ సర్ఫేస్ అనేది 0 వచ్చింది అన్నమాట. ఫోర్త్ సర్ఫేస్ అనేది 0 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ సర్ఫేస్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఫిఫ్త్ సర్ఫేస్ ఏం తీసుకుంటామంటే DEFG తీసుకుందాం. DEFG. సో ఇప్పుడు మనం ఏం తీసుకుంటామంటే E to F E to D తీసుకుందాం. E to F E to D. సో ఇప్పుడు ఇది ఎలా చేంజ్ అయింది? 1, 0, 0, 2 1, 1, 0 అలానే 1, 0, 1, 2 1, 0, 0, 2 1, 0, 1 అన్నమాట. సో E to D. E ఎంత 1, 0, 0 తర్వాత D 1, 0, 1 అలానే E 1, 0, 0 అలానే F 1, 1, 0. సో ఇప్పుడు చేంజ్ అవ్వండి ఏంటి చూద్దాం. 1 x వాల్యూ అనేది చేంజ్ అవ్వాలి, y వాల్యూ చేంజ్ అయింది, z వాల్యూ చేంజ్ అయింది. సో ఇప్పుడు మనకి వాల్యూ చేంజ్ అవ్వని తీసుకోవాలి కాబట్టి x = 1 తీసుకున్నాం, dx = 0 అయిపోయింది. అప్పుడు n క్యాప్ ఏమైందంటే ఇది ఏ డైరెక్షన్ లో ఉందో చూడండి. DEFG x యాక్సిస్ కి ఇటువైపు ఉంది అంటే ఏంటి? పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది. x యాక్సిస్ పాజిటివ్ డైరెక్షన్ అంటే i తీసుకోవాలన్నమాట. సో i తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు డబుల్ ఇంటిగ్రల్. సో x = 1 కాబట్టి 4zi మైనస్ y2j ప్లస్ yzk ఇంటూ i అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డబుల్ ఇంటిగ్రల్ 0 to 1 లిమిట్స్ అనేవి అప్లై చేసుకుందాం. ఇప్పుడు మనకి ఇవి ఏ ఇంటిగ్రల్స్ అంటే x పోతే మనకి ఇంకేంటి y z లిమిట్స్ ఇంటిగ్రల్స్ అన్నమాట. సో ఇప్పుడు 4z ఇంటూ ఎంత dz dy అన్నమాట. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ నేను ఏం చేశానంటే 4z i ఇంటూ i వెక్టర్ అనేది మనకి 1. అప్పుడు ఏంటి 4z అనేది వచ్చింది, మిగతా టర్మ్స్ అనేది 0 అయిపోతాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు z చేస్తాం. ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు z చేసినప్పుడు 4z²/2 0 to 1 dy. సో లిమిట్స్ అప్లై చేసినప్పుడు 0 to 1 ఇంటూ ఇక్కడ 2 వచ్చింది, 4 లో 2 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 2 వచ్చింది, 1 - 0 మళ్ళీ 2 నే వచ్చింది. సో మనకి dy వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తే dy ఇంటిగ్రల్ 0 to 1. సో లిమిట్స్ అప్లై చేస్తే 1 - 0. సో ఫిఫ్త్ సర్ఫేస్ అనేది మనకి ఎంత వచ్చింది? 2 వచ్చింది. సో ఫిఫ్త్ సర్ఫేస్ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ పైన ఒక సర్ఫేస్ ఉందన్నమాట. ఆ సర్ఫేస్ ఏంటంటే COAB. ఆ ఒక సర్ఫేస్ అనుకుంటే మనకి కనుక్కున్నట్టే మొత్తం సర్ఫేసెస్ అన్ని. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ సర్ఫేస్ అన్నమాట, సిక్స్త్ సర్ఫేస్.
సిక్స్త్ సర్ఫేస్ ఏంటంటే OABC అన్నమాట. OABC. సో ఇప్పుడు మనం OC తీసుకుంటాం అన్నమాట. అలా తీసుకున్నప్పుడు 0, 0, 0 to 0, 1, 0. అలానే 0, 0, 0 to 0, 0, 1. సో ఇక్కడ చేంజ్ అవ్వని వాల్యూ ఏంటంటే ఇక్కడ కూడా x వాల్యూ అనేది చేంజ్ అవ్వాలి. 0, 0, 0, 0. మిగతా వాల్యూస్ అనేవి చేంజ్ అయ్యింది. 0, 0, 1. y వాల్యూ చేంజ్ అయింది. 0, 0, 0, 1. z వాల్యూ చేంజ్ అయింది. సో ఇప్పుడు చేంజ్ అవ్వని వాల్యూ తీసుకోవాలి కాబట్టి x 0, dx 0. n క్యాప్ వచ్చేటప్పటికి ఇది ఏ డైరెక్షన్ లో ఉంది? x యాక్సిస్ కి నెగటివ్ డైరెక్షన్ లో ఉంది. సో అప్పుడు మనం -i తీసుకుంటాం. -i తీసుకున్నప్పుడు x వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమైంది? డబుల్ ఇంటిగ్రల్ x వాల్యూ దీంట్లో 0 సబ్స్టిట్యూట్ 0. ఇప్పుడు 0 వచ్చింది కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేస్తే -y2j yzk ఇంటూ i అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే i ఇంటూ i వెక్టర్ అనేది లేదు. సో టోటల్ టర్మ్ అనేది మనకి 0 అయిపోయింది. సో సిక్స్త్ సర్ఫేస్ వచ్చేటప్పటికి 0 వచ్చింది అన్నమాట. సో 0 వచ్చింది కదా. ఇప్పుడు ఏ సర్ఫేసెస్ కి ఏ వాల్యూస్ వచ్చినాయో రాసుకొని ఆ తర్వాత మనం టోటల్ అన్ని వాల్యూస్ ని యాడ్ చేద్దాం. సో ఇప్పుడు మనకేంటి? ఇదిగోండి మనం ప్రూవ్ చేసిన 6 సర్ఫేసెస్ అన్నమాట. 6 సర్ఫేసెస్ OEFA 0. తర్వాత ఈ సర్ఫేస్ కి -1, ఈ సర్ఫేస్ కి 1/2, ఈ సర్ఫేస్ కి 0. అలానే ఎదురుగా ఉన్న సర్ఫేస్ కి 2. అలానే బ్యాక్ సైడ్ ఉన్న సర్ఫేస్ కి ఎంత? 0 వచ్చింది. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేద్దాం. సో LHS is equal to double integral under the surfaces f vector dot and cap ds. సో ఇది ఎలా అనుకుంటామంటే ఈచ్ అండ్ ఎవ్రీ సర్ఫేస్ ని ప్లస్ చేస్తే వచ్చిందే ఈ f vector dot and cap ds అన్నమాట. 0 -1 ప్లస్ 1/2 ప్లస్ 0 ప్లస్ 2 ప్లస్ 0. సో వీటన్నిటిని యాడ్ చేసాం. ఇప్పుడు 1/2 ప్లస్ 1 అన్నమాట. -1 ప్లస్ 2 ప్లస్ 1. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చిందంటే 3/2 వచ్చింది అన్నమాట. 3/2 ఏంటిది? డబుల్ ఇంటిగ్రల్ s f vector dot n cap ds. సో ఇది RHS అన్నమాట. సో RHS అనేది 3/2 వచ్చింది. సో RHS 3/2 వచ్చింది. f vector dot ఇందాక LHS అనుకున్నాం. LHS ఎంత వచ్చింది? 3/2 వచ్చింది. సో మనకి LHS is equal to 3/2. అలానే RHS ఎంత వచ్చింది? సో సారీ, ఇది LHS అన్నమాట. LHS ఎంత వచ్చింది? 3/2. RHS 3/2 వచ్చింది. సో ఈ విధంగా మనం గాస్ డైవర్జెన్స్ థియరం యొక్క థియరం ని మనం వెరిఫై చేస్తాం అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ చూసి మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై STR Telugu ఛానల్. కీప్ వాచింగ్ అండ్ లెర్న్ మోర్.